ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు దీక్ష తీసుకొని 4వ రోజు అండి. ఈరోజు పెద్దమ్మ గుడి దగ్గర శివలింగ విగ్రహ ప్రతిష్ఠ కోసం మేమైతే దీక్ష తీసుకున్నాం, సంగతి తెలిసిందే కదా మీకు. ఈరోజు 4వ రోజు మేమందరం దీక్ష చేస్తున్నాము. మా తర్వాత ఇంకా చాలామంది భక్తులు వచ్చారు. ఈరోజు ఆదివారం కావడం వల్ల చాలామంది భక్తులు కూడా వచ్చారు. వారందరికీ 1000 మందికి అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. పెద్దమ్మ గుడి దగ్గర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కన్నుల పండగగా ఉంటుంది. చాలామందికి అన్నదానం చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. స్వాములందరూ కష్టపడి వడ్డిస్తున్నారు. భక్తులందరినీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. భక్తులందరూ ప్రశాంతంగా భోజనాలు చేసి ప్రశాంతంగా ఉండాలని స్వాములు కోరుకుంటూ ఉన్నారండి. ఇంకా ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఏర్పాట్లు చేశారు. ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా అందరూ సౌకర్యంగా ఉండేటట్టు చూసుకుంటున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయం పక్కన నిర్మించిన శివాలయం పక్కనే ఇక్కడ అన్నదాన సత్రం అయితే కొత్తగా నిర్మించడం జరిగిందండి. నూతక్కి శ్రీనివాసరావు గారు ఈ భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఒక్కసారిగా 200 మందిని కూర్చోబెట్టి భోజనం చేయించవచ్చండి. అంత బాగా పెద్దగా ఏర్పాటు చేశారు. ఇంకా పక్కన కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారు. ఆ వీడియో కూడా నేను పెడతాను. చాలా బాగుంది. చాలా ఆనందంగా జరుగుతుంది. చాలా కన్నుల పండగగా ఉందండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.